మరి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసి మరి ఈ యొక్క సమయాన్ని విలియం గారికి ఇస్తారు. రండి పాస్టర్ గారు, ప్రసాద్ గారు. తలలు వంచండి. పరమ తండ్రి, పరిశుద్ధుల యేసు జీవాధిపతి నాయన, ఎంతో విలువైన ప్రశస్తమైన సమయానికి మీరు మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభువా. నీ దాసుల ద్వారా జరుగుతున్న పరిచర్య అంతటిని మీరు గమనిస్తూనే ఉన్నారు. ఆది నుండి నాయన నీ దాసులు పడుచున్న కష్టము, ప్రయాసము, దాని వెనుక ప్రతిఫలం ఉన్నదని తండ్రి నీ లేఖనము ద్వారా గ్రహించి ఈ కాలపు వర్తమానాన్ని నీ బిడ్డలకు బోధించి అందులో నడిపించబడడానికి ఎంతో సహాయం చేసావు నాయన. నీ దాసులను ఇంకనూ బలపరచుము, ఇంకా అభిషేకించుము నాయన. ఆయన కుమారుడు నాయన జోసఫ్ గారిని బలపరచుము నాయన. ఆయనకి ఇచ్చిన భార్య, ఇక్కడ జరుగుతున్న ఈ పరిచర్య అంతట్లో వారు ఎంతో నమ్మకస్తులై మాదిరికరమైన జీవితాన్ని కలిగిన వారై ఆయన సంఘం ఎదుట తమ సాక్ష్యాన్ని నిలుపుకుని వారుగా చేయనాయన. అలాగే తండ్రి, మరి రేపు ఉదయము రేపు రాత్రి కూడా జరగబోతున్న కూటాలు కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ కూటం అంతటిని మీ వశంలో తీసుకోండి నాయన. నాయన, మరి ఇతర దేశాల నుంచి నీ భక్తులను తీసుకొచ్చావు నాయన. వారి ముఖాంతరములో నుండి నాయన మా యొక్క నాయన నీ వాక్య ప్రకాశము అవునైనా ఖచ్చితంగా అది తేజరిలింప చేసేది కనుక ఆ ప్రకాశము చేత నీ బిడ్డలందరితో మీరు తండ్రి ముచ్చటించమని ప్రార్థన చేస్తున్నాం. నీ వెలుగును ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాం. నీ శక్తిని ప్రదర్శించమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ అభిషేకాన్ని మా మధ్య దిగిరానిమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తప్పక జ్ఞాపకం చేసుకోండి. తర్జుమా చేస్తున్న విలియం గారిని జ్ఞాపకం చేసుకుని ఆయన నీ ఆత్మతో ఎత్తిపట్టండి, బలపరచండి, అభిషేకించమని ఆయన. ఎందుకంటే ఆయనలో నుండి నాయన వర్తమానము ఈయన దగ్గరకు వస్తూ ఉండగా అది అభిషేకంతో వచ్చినప్పుడే సంఘమునకు అర్థమవుతుంది. దాని భావాన్ని గుర్తించగలుగుతారు నాయన. కనుక నీ సంఘమును తప్పక మీరు ప్రేమిస్తున్నారు కనుకనే ఇంతటి చక్కటి దినాలు, ఇంత మంచి కూటాలు నీ బిడ్డలకు ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. వారి మార్గంలో తోడై ఉన్నారు, మంచిగా నడిపించినందుకు వందనాలు. అలాగే మాతో మాట్లాడండి, నీ బిడ్డలతో మాట్లాడండి. రేపు ఉదయం రేపు రాత్రి కూడా నీ బిడ్డలను తప్పక దీవించి వారిని దర్శించబోతున్నందుకై ఈ కూటముల సమస్తము ఎంతో భారముతో ఏర్పాటు చేయబడ్డాయి కూటాలను ఆయన. ఈ కూటాలన్నిటి గొప్ప ప్రతిఫలము తప్పక నీ బిడ్డలు అనుభవించదరుగాక. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. I greet you saints in the name of the Lord Jesus Christ once again. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధులైన మిమ్మల్ని మరొకసారి నేను వందనములు తెలియజేస్తున్నాను. Amen. Thank you for coming to church one more time. మరొకమారు మీరందరూ దేవుని మందిరానికి వచ్చినందుకు దేవుడు మిమ్మల్ని వందనాలు తెలియజేస్తున్నాను. Amen. Real children of God never get enough of the word. దేవుని పిల్లలకు ఎక్కువ వాక్యం వినాలనే ఉంటది కానీ తృప్తి తరగదు. Where there's the opportunity to hear the word, they will be the first to run to it. మరి దేవుని యొక్క వాక్యమును వినాలని ఎంత ఆతృత కలిగి ఉంటారంటే ఎక్కడ దొరుకుద్దని వారు పరుగుల మీద వెళ్ళిపోతారు. Amen. And I trust that we will have a good time in the word. You are an easy congregation to preach to. మరి మీ అందరికీ వాక్యం చెప్పడం నాకు ఎంత సులువైందంటే మీరందరూ వాక్యాన్ని వింటూ ఉంటే నాకు ఆపబుద్ధి కాలేదు, చెప్పాలని అనిపించింది నాకు. Amen. I could feel the connection, so I trust that the Lord will be with us one more time. మరి ఆ బంధము అది ఎంత బలమైనదో నేను అనుభవించి మాట్లాడాను. నిజంగా దేవుణ్ణి మరొకసారి ఈ సాయంత్రం కొరకు నేను నమ్ముతున్నాను. Amen. Let us read the word so you can have your seats. మరి మీరు కూర్చునే ముందుగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. Amen. We'll just read one scripture from Jeremiah chapter 2 verse 21. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచన మాటల నుండి మనము వాక్యాన్ని చదువుకుందాం. Jeremiah chapter 2 verse 21. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. This is God speaking. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు. And he says, ఆయన అంటున్నాడు, Yet I had planted thee a noble vine, wholly a right seed. How then art thou turned into a degenerate plant of a strange vine unto me? శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు
ఒంటిదానిగా నిన్ను నాటితిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. Amen. Let's read also from Genesis. Genesis chapter 1. ఆదికాండము 1వ అధ్యాయము. Genesis chapter 1. ఆదికాండము 1వ అధ్యాయము. In the beginning, God created the heaven and the earth. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. Who was there at the beginning? ఆదిలో ఉన్నది ఎవరు? God. దేవుడు. There was no Satan. అక్కడ ఏ సాతాను లేడు. That verse alone is enough for you to understand your problems don't matter. ఆ ఒక్క వచనము చాలు నీవు కలిగున్న సమస్యలకు ఏ మాత్రము నీవు కలత చెందవలసిన అవసరం లేదని. If we were reading and it said in the beginning was Satan, we would all have a big problem. ఒకవేళ ఇదే మాట కనుక ఇలా చదివితే ఆది యందు సాతాను ఉన్నాడు అని మనము చదివితే మన జుట్టు పీక్కుని మనము బాధపడాల్సిన పరిస్థితి ఉంది. But in the beginning there was God. కానీ దేవుడు ఆది యందు దేవుడు ఉన్నాడని లేఖనము ప్రారంభమైంది. Which means as long as I have a relationship with him, everything will be fine. దాని అర్థం ఏమిటంటే నీవు దేవునితో సంబంధం కలిగి ఉన్నంత వరకు నీకు ఏ బాధ కలగదు. And the earth was without form and void. భూమి And darkness was upon the face of the deep, and the Spirit of God moved upon the face of the waters. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. Amen. And I will just take a small part of verse 3. And God said. మరి దేవుడు చెప్పిన మాటను 3వ వచనములో నుండి నేను తీసుకుంటున్నాను. Amen. దేవుడు ఇలాగూ చెప్పెను. Amen. ఆమేన్. Brother, if you can pray for us. ప్రార్థన చేద్దాం. తల వంచండి. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మరొక మారు నీ పాద సన్నిధిలో చేరి ఉన్నాము. నీ బిడ్డలైన మాతో మీరు మాట్లాడండి. చల్లపూట ఆదామవులతో నీవు సంధించినట్లు ఈ సాయంత్రం మరొక మారు మీరు మాతో సంధించండి. ప్రతి అవసరతను ఎరిగిన దేవుడో, ప్రతి హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడో, నీవే సూటిగా తేటగా స్పష్టంగా నీ దాసుని ముఖాంతరములో నుండి పరిశుద్ధ గ్రంథ లేఖనములలో నుండి మా గుండెలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ, మా ముందు మా వెనక నిలబడిన ప్రజలందరినీ చేతులకు అప్పగిస్తూ ఈ కూడికి ద్వారా నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలిగించుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. సంఘం ఆమేన్ చెప్తారా? ఆమేన్. Amen. You may have your seats. దయచేసి కూర్చొని వచ్చి మీరు అందరూ. Amen. ఆమేన్. You know, it's very easy to leave church feeling a high atmosphere. చూడండి, ఒక బలమైనటువంటి వాతావరణములో ఉన్న సంఘము లేదా బలమైన అభిషేకములో ఉన్న వాతావరణంలో ఉన్న సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళడం అనేది అది చాలా అసాధ్యమైన కార్యం. The hardest thing is maintaining the victory. Yes, కష్టమైన పని ఏమిటంటే సంఘము ఎల్లప్పుడూ విజయోత్సవముతో నిండినట్లుగానే ఉండాలి. And a lot of us allow Satan to steal our victory the moment we step outside. ఎవరు మాట్లాడదు, దయచేసి ఇలా చూడండి. నువ్వు ఎప్పుడైతే ఈ గుమ్మము దాటి బయటకు వెళ్ళిన తర్వాత అపవాదికి అవకాశం ఇచ్చావో అప్పుడే నీవు ఓటమికి గురైపోతావు. And I was thinking about this in the afternoon, and I was thinking, how is the victory stolen? మరి మధ్యాహ్నం నేను వెళ్ళిపోయిన తర్వాత దీని విషయంలో నేను ఆలోచించాను, అసలు ఏ విధంగా మన విజయాన్ని సాతాను దొంగలించాడు అని. And I think often it's because Satan presents questions that we don't have answers to. మరి సాతాను మన మధ్యకి ఎప్పుడు ఎలా వస్తాడంటే మన దగ్గర సమాధానం లేదనుకుని వాడు ఎల్లప్పుడూ ప్రశ్నలతోనే వస్తాడు. But this evening, if you give me your attention for just 1 hour, ఈ సాయంత్రం గనుక ఒక గంట సేపు మిమ్మల్ని మర్చిపోయి మీ గంట నాకు ఇస్తే, I would like to instill something in you that should make sure you have permanent victory. అసలు మీరు కలిగి ఉన్నది తాత్కాలికమైన విజయం కాదు, శాశ్వతమైన విజయం అని రుజువు చేయబోతున్నాను. This evening I would like to speak on seed evidence. ఈ సాయంత్రమున విత్తనము
విత్తనము రుజువును గురించి మాట్లాడబోతున్నాను. And I would like to speak about his eternal thoughts. అందులో నా ముఖ్య అంశం ఏమిటంటే దేవుని యొక్క నిత్యమైన ఆలోచనలు. In the verse that we just read in Jeremiah, ఇర్మియా గ్రంథములో మనం చదివినట్లుగా we have God presenting himself as though he is a gardener or a farmer. మరి దేవుడు అక్కడ ఏ విధంగా కనబడుతున్నాడంటే ఒక తోటమాలిగానో లేకపోతే ఒక రైతుగానో కనబడుతున్నాడు దేవుడు. The Lord is walking through his garden and he sees something that's not quite right. కాబట్టి దేవుడు తాను నాటినటువంటి తోటలో సంచరిస్తున్నప్పుడు ఆయనకు చెందనటువంటి ఒక జాతి ఆ యొక్క తోటలో ఆయన కనబడింది. He is looking at a plant that doesn't look quite right. yes మరి ఆయన నాటినటువంటి తోటలో దేవుని చేత నాటబడి ఒక విచిత్రమైనటువంటి చెట్టుగా ఎదిగిన ఒక చెట్టును లేదా ద్రాక్షావళిని ఆయన చూశాడు. He says, wait a minute, I planted a holy and right seed. అయితే ఆయన గమనిస్తూ అన్నాడు, నేను నాటినప్పుడు శ్రేష్టమైన దానినే నాటాను, పరిశుద్ధమైన దానినే నాటాను. Yeah, what I put in the ground was good. నేను నేలలో పెట్టినప్పుడు ఆ విత్తనం మంచిగానే ఉంది. What I put in the ground was right. నేను నేలలో దేనిని నాటితినో అది సరైన విత్తనమనే నాటాను. But the plant I'm looking at is a degenerate plant. అయితే నేను విత్తిన విత్తనము సరైనది మంచిదైతే అది పరిపక్వతలోకి వచ్చిన తర్వాత కనబడుతున్న చెట్టు ఏదైతే ఉందో ఆయన నాటిన విత్తనం లాంటిది కాదు. How has this happened? చెయ్యి వేసామంటే అసలు ఊరుకోనే, అది పెట్టింది వదిలే ఇందాకే బాగుంది మళ్ళీ కదపోతే కదా. నేను సౌండ్ పిచ్చోడినే, అస్సలు కదపోద్దు. సౌండ్ తగ్గిపోయింది నా మైక్. Amen. Are you okay, brother? Yes, yes. నా మైక్ తగ్గిపోయింది, పెంచు, నా మైక్ పెంచు. Amen. దేవుడి చాలు అలా వదిలే. ఏ విత్తనాన్ని దేవుడు నాటాడో కానీ ఆ విత్తనము పరిపక్వతలోకి వచ్చేటప్పటికి దాని రూపురేఖలన్నీ తారుమారుగా కనబడ్డాయి. Something is not right with this picture. ఇప్పుడు ఈ దృశ్యంలో ఏదో ఎక్కడో తప్పు జరిగింది. And I wonder whether it's the same even with our Christian lives. ఇప్పుడు దానిని మన క్రైస్తవ జీవితాలతో పోల్చి మాట్లాడుతున్నాను. That we have planted things, మనం ఏదైతే విత్తుతున్నామో and what we are seeing is not what we planted. మనం ఏది విత్తుతున్నామో అది పరిపక్వతలోకి వచ్చినప్పుడు ఆ కార్యాలు విత్తినట్టుగా కనబడట్లేదు. You planted a good marriage, ఒక మంచి వివాహాన్ని విత్తావు, yet every day you and your husband are fighting. అయితే ప్రతిరోజు నీవు నీ భార్య లేదా నీవు నీ భర్త పోట్లాడుకుంటానే ఉన్నారు. There is no peace in the home. విత్తేటప్పుడు మంచి మ్యారేజ్, మంచి వివాహమే, కానీ ఇంటిలో సమాధానం లేదు, నెమ్మది లేదు. It seems things are chaotic. దాని అర్థం ఎలా ఉన్నదంటే భూమి నిరాకారంగా ఉన్నట్టు కుటుంబములో కూడా నిరాకారంగా ఉన్నాయి. But again I say, this is not what you planted. అయితే మరలా చెప్తున్నాను, మీరు విత్తింది ఈ విత్తనం కాదు. And we need to be like God. మనము దేవుని వలె ఉండాలి. And to be able to distinguish between what we planted and what we are seeing. నువ్వు ఎల్లప్పుడు ఏది విత్తావో నీవు పంట చూసేటప్పుడు అదే కనబడేటట్టు నువ్వు ఎల్లప్పుడు పరిశీలన చేసుకోవాలి. Because if a husband and wife can distinguish that, ఒకవేళ కనుక భార్య భర్తలు ఆ విధంగా పరిశోధించగలిగితే they will stop blaming each other. ఒకరినొకరు విమర్శించుకోవడం మానేస్తారు. They will say, oh honey, I think Satan has entered in. అప్పుడు భర్త అంటాడు, ప్రియమైనదానా ఇప్పుడు మన ఇద్దరము గొడవపడ్డ కారణం అపవాది ప్రవేశించాడు. Because we should see the clear fruits of exactly what we planted. ఎందుకంటే మనము విత్తినప్పుడు ఏది విత్తామో ఆ విత్తనములకు తగ్గ ఫలములను మనము స్పష్టంగా చూడాలి. The program of God has no mistakes. ఎందుకంటే దేవుని ప్రణాళికలో పొరపాటు అనేదే లేదు. Yet at the beginning we are being told that the earth was dark and void without form. అయితే రెండవ వచనం ఆదికాండం 1:2లో ఇలా రాయబడింది, దేవుని చేత సృష్టింపబడినప్పటికీ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నదని లేఖనాలు చెప్తున్నాయి. We can almost ask the question, God, how could you create something that looks so hideous and disastrous? ప్రతిసారి దేవుడు మనకు ఒక ప్రశ్న దేవుడిని అడుగుతాం మనం, అయ్యా నువ్వు చేసిన దాంట్లో ఈ నిరాకారంగా శూన్యంగా ఎందుకు మారింది, ఇంత విచిత్ర
విచిత్రమైనటువంటి ఆ సృష్టి ఎందుకు అలా చెడిపోయింది అని మీరు దేవుణ్ణి అడగొచ్చు. But God was not panicked at how the earth was looking. అయితే భూమి ఎలా కనబడుతుందన్న దాని మీద దేవుడు అన్నాడు ఇబ్బంది పడలేదు, బాధపడలేదు. Let me say, even the earth itself was not panicked at its current situation. అయితే దేవుడే కాదు, సృష్టించిన దేవుడే కాదు, భూమి కూడా ఆకారం కోల్పోయిన తర్వాత భూమి కూడా ఆ పరిస్థితిని బట్టి స్థితిగతులను బట్టి బాధపడలేదు. It was merely waiting for the spoken word to manifest its reality. ఆమేన్. ఏదైతే మాట ద్వారా సృష్టిలోకి ఉనికిలోకి వచ్చిందో ఆ పలికేవాడి మాట కొరకు ఎదురు చూస్తుంది మరలా అది పునరుద్ధారము చెందడానికి. The earth that was void and without form was not the real earth. Amen. ఆ నిరాకారముగాను శూన్యముగాను కాకారము లేకుండా ఉన్న ఈ భూమి ఏదైతే ఉందో అది కాదు అసలైన దేవుడు సృష్టించిన భూమి. Hallelujah. Hallelujah. Listen to what Brother Branham says. Brother Branham ఏం చెప్పాడు వినండి. Amen. Amen. Brother Branham says, did you ever notice a seed? మీరు ఎప్పుడైనా ఒక విత్తనాన్ని గమనించారా? And he speaks about a minister who was speaking about other seeds a few moments ago. కొన్ని క్షణముల క్రితము మరొక దైవజనుడు మరొక విత్తనాల గురించి మాట్లాడాడని చెప్పాడు. And he says, when God moved upon the water, దేవుడు జలముల పైన అల్లాడినప్పుడు with the light, వెలుగుతో, the light brought forth, ఆ వెలుగు అన్నిటినీ ఉత్పత్తిలోకి తెచ్చింది. the first presence of God. అదే దేవుని యొక్క మొట్టమొదటి ప్రసన్నత. And God's word is the only thing that still brings light. ఆ దేవుని యొక్క వెలుగు మాత్రమే ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని తీసుకుని రాగలదు. And the waters went back. ఆ జలములు వెనక్కి వెళ్ళిపోయాయి. And the seed was already in the earth. జలములు వెనక్కి వెళ్ళే పాటికే విత్తనములు నేలలో ఉండి ఉన్నాయి. So you were seeing an earth that is void without form, but in it there was already the seed. Amen. ఏ భూమినైతే మీరు నిరాకారముగా శూన్యంగా మీరు చూడగలుగుతున్నారో ఆ భూమిలో అప్పటికే ఆకారము కోల్పోక మునుపే దానిలో దేవుని యొక్క విత్తనాలు ఉంచబడ్డాయి. The seed that was waiting for the spoken word to bring it to life. Amen. ఇప్పుడు ఆ మా చీకటి అగాధములో ఇరుక్కుపోయిన విత్తనాలు పలకబడబోయే మాట కొరకు ఎదురు చూస్తూ ఆయన పలికితే చాలు మేము మరలా ఉనికిలోకి ఉత్పత్తిలోకి వస్తామని ఎదురు చూస్తున్నాయి. That's why I said never dismiss any soul that you see out there. అందుకే మీరు ఏ విత్తనము నశించిపోవుట మీరు చూడలేరు. Whether they are a drunkard, ఒక త్రాగుబోతు వ్యక్తి అయినా, whether they are a prostitute, ఒక వేశ్య అనబడిన స్త్రీ అయినా, whether they are an idol worshipper, వారు ఒకవేళ విగ్రహారాధికులైనా, all that matters is the seed that it could be in them. వాడెంత త్రాగుబోతాడైనా వేశ్య అయినా విగ్రహారాధికులు నీకు అనవసరం. కానీ వారిలో దేవుని బీజం ఉంటే తప్పక వారు దేవుని చేత పిలవబడుదురు. Listen to what Brother Branham says. Brother Branham ఏం చెప్పాడు వినండి. It is not the person that comes predestinated eternally from God. అయితే దేవుని యొద్ద నుండి ముందుగా నిర్ణయించబడి నిత్యత్వము నుండి పంపబడింది వ్యక్తి కాదు. Because if it was the person, people will disappoint you. ఒకవేళ వ్యక్తే కనుక పంపబడ్డాడని నువ్వు అనుకుంటే ప్రజలందరూ నిరుత్సాహపడాల్సిందే. If it was people, we would think that God's program is not right, because people will always make mistakes and sin. ఎందుకంటే వ్యక్తిని కాదు దేవుడి నిత్యత్వములో నుండి భూమి మీదకి పంపింది. ఒకవేళ నిత్యత్వం నుండి మనిషిని లేదా వ్యక్తిని పంపుంటే ఎల్లప్పుడూ మానవుడు తప్పిదాలే కలిగి ఉంటాడు, పొరపాట్లలోనే జీవిస్తాడు. What comes predestinated from God, it is the word or seed. Amen. దేవుని ముందు ఏర్పాటులో ఉండి వచ్చింది వ్యక్తి కాదు, దేవుని ముందు ఏర్పాటులో ఉండి వచ్చింది దేవుని యొక్క బీజము. That's it. అదే సత్యం. Way back there, ఆ మునుపు అనాది కాలములో, too far for the human mind to even grasp, మానవ ఆలోచనలకు అంతు చిక్కని సంగతులు దేవుడు చేశాడు. the eternal God with eternal thoughts. నిత్యుడైన దేవుడు నిత్యమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు.
He thought and decreed, Jacob have I loved, but Esau have I hated. ఆయన ఆలోచన ఎలా ఉందంటే పుట్టక ముందే యాకోబును ప్రేమించి తిని యాసావును ద్వేషించి తిని అన్నాడు పుట్టక మునిపే. It's about the eternal God with eternal thoughts. అలా చెప్పగలిగేది ఎవరు? నిత్యుడైన దేవుడయ్యుండి నిత్యమైన ఆలోచనలు కలిగిన దేవుడిగా ఉన్నవాడు. Let me tell you, God is not deciding. అయితే గుర్తుపెట్టుకోండి, దేవుడు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవట్లేదు. God already decided. దేవుడు ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. God finished his decision-making process before the foundation of the world. భూమికి పునాదులు లేనప్పుడే, జగదుత్పత్తికి మునిపే ఏమీ లేనప్పుడే ఆయన ఆలోచనలు ముగించేశాడు. That's when he decided that you are my son and you are my daughter. అందుకే ఇక్కడ కూర్చున్న నీవు దేవుని కుమార్తెవని, ఇక్కడ కూర్చున్న నీవు దేవుని కుమారుడు అని నిన్న మొన్న కాదు ఆయన చూసింది, భూమికి పునాదులు లేనప్పుడే చూశాడు ఆయన. Brother and sister, think about that. He is not deciding. సహోదరుడా, ఇంకా ఆయన ఆలోచన కలిగి లేడు. He is not saying you've had a bad day so I'll throw you away. నమ్మితే చెప్పండి ఆమేనని. నీకు చెడ్డ దినాలు అనుభవిస్తున్నావని ఈ రోజు కదా ఆయన చూసింది, నీ దినములు బాగోవని ఎప్పుడో చూశాడు ఆయన. He already decided about you and his mind will never be changed. ఎప్పుడో ఆయన నిర్ణయించేశాడు, ఇక ఏ మాత్రము ఏది జరిగినా ఆయన మనసు మారదు. A lot of times the reason why Satan steals our victory is because we think God is still making decisions. yes sir, అనేక మార్లు అపవాది వచ్చి మన విజయాన్ని దొంగలించడానికి కారణం ఏంటనుకున్నారు? మనమే సందేహంలో ఉన్నాం. ఏమని? దేవుడు ఇంకా ఆలోచన కలిగి ఉన్నాడా? దేవుడు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడా? కాదమ్మా, ఆయన ఎప్పుడో ఆలోచన ముగించేశాడు. So you make a mistake and now you're saying, I don't think I'm a good Christian, so God doesn't want me anymore. కాబట్టి నువ్వేమనుకుంటున్నావు? ఈ రోజు నీ పావుకిలో మైండ్ వేసుకుని, అయ్యా నేను ఈ రోజు తప్పు చేశాను, ఈ రోజు పాపం చేశానని ఆయన దగ్గర ఏడుస్తుంటే ఆయన నన్ను క్షమిస్తాడు, క్షమించట్లేదు, నాకు ఇక విడుదల లేదు అని నువ్వు ఏడుస్తున్నావు. నువ్వు పాపం చెయ్యక ముందే చూశాడు ఆయన. When you think like that, you make Christianity a basis of your own flesh. yes, నీవు అలా ఆలోచించే సమయంలో ఏం జరుగుతుందంటే, ఆ తలంపు నీకు ఎలా వచ్చింది? ఏ తలంపు? నేను పాపం చేశాను, ఇక దేవుడు నాకు సహాయం చేయడానికి. ఆ తలంపు ఎందుకు వచ్చిందంటే, ఇంకా నీవు ఈ శరీరం మీద ఆధారపడి ఆలోచిస్తున్నావు గనుక. So you will see somebody standing up and saying, oh, I've been a Christian for 1 year. ఎప్పుడెవడో లెగుతాడు, వాడు అంటాడు నేను సంవత్సరం నుంచి క్రైస్తవుడిగా బతుకుతున్నాను And అంటాడు. another will say, I've been a Christian for 10 years. ఇంకొకడు లేచి అంటాడు, నువ్వు సంవత్సరమే, నాకు 10 సంవత్సరాల నుంచి And క్రైస్తవుడిని. another will say, I've been a Christian for 40 years. ఇంకొక ఆవిడ లెగుస్తుంది, అయ్యా నేను 14 సంవత్సరాల నుండి క్రైస్తవురాల్ని. All of that is wrong thinking. ఇవన్నీ తప్పుడు ఆలోచనలే. Listen to what the prophet says. అసలు ప్రవక్త ఏం చెప్పాడు వినండి ఈ రాత్రి. In God's own thinking, దేవుని సొంత ఆలోచనల్లో God the great spirit, గొప్ప ఆత్మ అయిన దేవుడు, in the beginning, ఆది యందు, before there was a beginning, ఆదే లేనప్పుడు he was God. ఆయన దేవుడై ఉన్నాడు. And did you know you were in him then? ఆది అనేది లేనప్పుడే, ఆయన దేవుడిగా ఉన్నప్పుడే నువ్వు ఆయనలో ఉన్నావన్న సంగతి నువ్వు నమ్మగలవా? If you are a Christian now, you was in him then. నీవు ఇప్పుడు క్రైస్తవుడు అయితే ఆయన ఆలోచనలో కూడా క్రైస్తవురాలువే. Your Christianity did not begin today. నీ క్రైస్తవ్య యాత్ర, క్రైస్తవ్య జీవితము ఈ రోజు కాదు మొదలైంది. It began before the foundation of the world. అమ్మ మీ అందరికి అర్థమవుతున్నాయి నా మాటలు? అది భూమికి పునాదులు లేనప్పుడే నీ క్రైస్తవ యాత్ర మొదలైంది ఆయనలో. Hallelujah. హల్లెలూయా. Eternal thoughts. నిత్యమైన ఆలోచనలు. Listen to the prophet. ప్రవక్త మాట వినండి. In very plain language, స్పష్టమైన భాషలో చెప్పాలంటే, the true bride of Christ నిజమైన క్రీస్తు వధువు was in the mind of God eternally. నిత్యుడైన దేవుని మనస్సులో ఉన్నది. You were always in his mind eternally. నీవు శాశ్వతంగా నిత్యమైన దేవుని ఆలోచనలో ఉన్నావు. Though not expressed until each came forth in the designated decreed season. తమ తమ కాలం వచ్చే వరకు, ఎవరి విత్తనములు అంటే ఎవరి బీజములు వారు ఫలించే సమయము వచ్చేంత వరకు నీవు క్రీస్తు వధువు అని నీకు తెలియలేదు. ఆ సమయం వచ్చాక
నీవు ఈ రోజు కాదు క్రీస్తు వధువి, దేవుని నిత్యమైన ఆలోచనలోనే క్రీస్తు వధువై ఉన్నావు. Which means God had all of his children, దాని అర్థం ఏంటి? దేవుని పిల్లలు అనబడిన వారందరూ, but each one has a season where they will come forth. అందరూ దేవుని పిల్లలు కాదు, కానీ ఎవరైతే దేవుని పిల్లలై ఉన్నారో వారి వారి కాలాల్లో బట్టబయలయ్యారు. He decided that you and me would be in this Laodicean church age. దేవుడు ముందే తలంచాడు. ఆ తలంపులో మన గురించి ఏమనుకున్నాడు తెలుసా? అంత్యకాలంలో లవోదిక సంఘ కాలంలో నీవు నేను ఉండబోతున్నామని చూశాడు ఆయన. To be representing the bride of Christ in the end time. అంత్యకాలంలో క్రీస్తు వధువుకు మాదిరిగా మనం ఉండబోతున్నామని ఆయన అప్పుడే చూశాడు. Oh, aren't you glad to be part of his thoughts? ఆయన ఆలోచనలలో పాలివారైనందుకు మీరు సంతోషంగా లేరా? You know, when somebody phones you ఎవరైనా నీకు ఫోన్ చేశారనుకో, and they say, brother or sister, ఓ లేదా సహోదరుడు, ఓ సహోదరు, I've been thinking about you. నీ కోసమే ఆలోచిస్తున్నానంటావు. It just gives you a good feeling ఆ మాట చెప్పగానే నీకు ఎక్కలేని సంతోషం వచ్చేది. to think, oh, my brother or my sister, they were thinking about me. ఏంటి నేను నా కోసం నీవు నా కోసమే నీ తలంపుల్లో కలిగి ఉన్నావా అని నువ్వు ఆలోచనలోనే పడి సంతోషపడతావు. What about knowing that God was thinking about you before you were even you? రేపో మాపో పోయేవాడే నీకు ఫోన్ చేసి నువ్వు గుర్తున్నావు, జ్ఞాపకం వచ్చావనంటే నిత్యుడైన తండ్రి భూమి లేనప్పుడు ఆలోచించాడు ఆయన. మరి ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను చూశాను, నేను నిన్ను గుర్తుపట్టానని దేవుడు అంటున్నాడు. It ought to fill you with such joy and security. అప్పుడు దేవుని మాట విన్నప్పుడు నీకు ఎలాంటి సంతోషం కావాలంటే నిత్య భద్రతలో తాగవి ఉన్నావు. That hey, before Satan was in the picture, God was thinking about me. అసలు దేవుడు తలంచినప్పుడు సాతాను అన్నవాడే లేడు. So let's take a look at this eternal God. అసలు నిత్యుడైన దేవుడు అంటే ఏంటో చూద్దాం ఒకసారి. He is trying to unfold his program తన now. ప్రణాళికను మనకి మడతల వారిగా వివరిస్తూనే ఉన్నాడు. He is looking for a man, ఆయన ఒక వ్యక్తిని వెతుకుతున్నాడు. a man who will be the father of faith. అతన్ని ఎలా ఉండాలనుకున్నాడంటే దేవుడు, ఆ వ్యక్తి, ఆ మనుష్యుడు విశ్వాసమునకు తండ్రిగా ఉండాలా. A man who will represent the true children of God even to the end of the time. వారి జీవితాంతములో, జీవిత ముగింపులో దేవుని పిల్లలనబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని పిల్లలుగా వారి విశ్వాసమును కాపాడుకున్న వారిగా కనబడాలి. And maybe angel Gabriel had some suggestions. బహుశా కొన్ని యొక్క సలహాలను గాబ్రియేలుతో చెప్పుండొచ్చు. That Lord, maybe there's a good man there who still calls upon your name. అదో అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తిని పేరు పెట్టి దేవుడు పిలుస్తాడేమో అని ఆ గాబ్రియేలుతో తలంచాడు. Or maybe there's another man there who still knows even about Adam and Eve. లేకపోతే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఆదమ్ అవ్వల గురించి తెలుసు, ఆ వ్యక్తి ఈయననేమో బహుశా అని అతను అనుకున్నాడు. Oh Lord, this one remembers the stories of Noah. అప్పుడు గాబ్రియేలుతో దేవుడితో అంటుందంట, అయ్యా ఈ మనుషుడు ఏమైనా ఉపయోగపడతాడా? ఎందుకంటే నోవా గురించి, అతని జీవితం గురించి ఎరిగిన వ్యక్తి ఈయనేనా మనుషుడు అనుకుందంట. But God has eternal thoughts. కానీ గాబ్రియేలు చూపించిన ఏ ఒక్కరు కాదు, అసలైన మనుషుడు దేవుని తలంపుల్లో ఉన్నాడు. And in his eternal thoughts, ఎందుకంటే ఆయనలో నిత్యమైన ఆలోచనలు ఉన్నాయి. he is looking at a man, ఆయన ఒక మనిషి కొరకు వెతుకుతున్నాడు. a man who is kneeling before idols. విగ్రహముల ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి భక్తి చేస్తున్న ఒక మానవుని కనుగొన్నాడు. An idol worshipper ఒక విగ్రహారాధికుడిని బొమ్మలకు మ్రొక్కేవాడిని కనుగొన్నాడు. by the name of Abram. అతని పేరు అబ్రహాము. అబ్రాము. That's the man that is God's choice. దేవుని ఎన్నికలో ఉన్నవాడు బొమ్మలకు మొక్కేవాడు. Oh, but God, look at him, he's worshiping idols, and God says, that's my choice. బహుశా సలహాదారుడైన గాబ్రియేలు చెప్పే ఉంటాడు, అయ్యా ఈయన ఎందుకు బొమ్మలకు నమస్కారం చేశాడు, పూజలు చేశాడు, ఈయన మనకు అవసరం అంటే దేవుడు అన్నాడు, ఆయనే నా తలంపుల్లో ఉన్నాడు. Brother, it's a wonderful thing to know you are God's choice. నీవు దేవుని ఏర్పాటన్న సంగతిని గ్రహిస్తే అది ఒక అద్భుతమైన రమ్యమైన సంతోషం. అది You are not God's choice because you cleaned up your life. నీ జీవితాన్ని నువ్వు నీతిమంతుడిగా బతికావన్న దాని మీద కాదు దేవుడు నిన్ను ఎన్నుకున్నది. You were God's choice
even when you were out there in the world. అసలు నువ్వు లోకములో పడి చెడి తిరుగుతున్నప్పుడే నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావు. నీవు Even when you were living a life that is contrary to the word. వాక్యమునకు విరుద్ధమైన బ్రతుకుచున్న నీవు కూడా దేవుని ఏర్పాటులోనే ఉన్నావు. You were part of the eternal thoughts of God. ఎందుకంటే దేవుని నిత్యమైన ఆ తలంపుల్లో నువ్వు ఉన్నావు కనుకే ఆ త్రోవ గుండా వెళ్తున్నావు. Brother Branham says Abram was no better than anybody else. ప్రవక్త అంటున్నాడు, అబ్రహాము లాంటి వాడు అసలు భూమి మీద లేనే లేడు. He was just another ordinary man that was desperate for a child and that was going from this God to that God to this God looking for a solution. కారణం ఏంటంటే అబ్రహాము ఆ ముసలిదైన శారమునట్టుకుని, అమ్మా ఇగో మనకు పిల్లలు కావాలంటే ఈ దేవుని మొక్కు, ఆ దేవుని మొక్కు, దాన్ని మొక్కు, దీన్ని మొక్కు అని అన్నిటిని ప్రయత్నం చేశారు భార్యాభర్తలిద్దరూ. I was looking outside and I was seeing all the lights of the different gods being celebrated. ఇప్పుడు వచ్చే దారిలో కనపట్టాయి మాకు మొత్తం లైటింగ్లే, ఎక్కడ చూసినా డిస్కో లైట్లే, ఏవి చూసినా మొత్తం రంగులే. And I tell you, right in the midst of there might be a daughter or son of God. అయితే నేను చెప్తున్నాను, అక్కడ కూడా దేవుని ఏర్పాటులో ఉన్న ఒక విత్తనములు దాగున్నారు వాళ్ళు. The program of God does not care about your background. దేవుని యొక్క ప్రణాళికలో నీ వెనుక బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయనకి మొత్తం తెలుసు. దాన్ని పట్టించుకోడు ఆయన. God will never lose his mind. ఓ దేవుడు ఎన్నడూ తన మనస్సును పోగొట్టుకోడు. Listen to what's important now. ఎంత ప్రాముఖ్యమైందో వినండి. Brother Branham tells us. ప్రవక్త బ్రహ్నం అంటున్నాడు, Now quickly while we finish. ఇప్పుడు మనం ముగించుకుంటున్నాము కనుక త్వరగా వినండి. We are just starting. మనం మొదలెట్టాను, ఆయన చెప్తుంది నేను చెప్తున్నా, ఆయన ముగింతున్నాడు, ప్రవక్త గారు ముగింతున్నాడు. See, చూడండి, the seed had a place to hide. విత్తనమునకు మరుగైన చోటు ఉండాలి. In idol worshipping Abram, the seed had a place to hide. పైకి విగ్రహమును పూజిస్తున్నాడు గాని దేవుని బీజం అతనిలో మరుగై ఉంది. The seed of God was hiding in that idol worshipper. ఆ విగ్రహార అంటే తను తెలుసుకున్నటువంటి దానిలో భక్తిలో ఎంత యథార్థం ఉన్నాడో చూపిస్తున్నాడు. చూడండి, అతడు విగ్రహములను పూజిస్తూ దేవుని బీజమును రహస్యంగా కలిగి ఉన్నాడు లోపల. Brother, it fills me with such joy. ఓ నన్ను ఎంతో సంతోషానికి గురి చేస్తున్నమాట. To know that God knew where to hide his seed. దేవుడు నీవే పరిస్థితిలో ఉన్న ఆయన ఏర్పాట్లో ఉంటే ఆయన బీజమును నీలో మరుగు చేస్తాడు. That even in a sinner like me, నాలాంటి పాపిని సహితము he chose to hide his ఆయన seed. నన్ను ఎన్నుకొని మరుగు చేశాడు. It does not matter what anybody thinks. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరము. It does not matter what anybody says. ఎవరు ఏం మాట్లాడినా నాకు అనవసరము. What matters is God hid his seed. ఏది ముఖ్యమంటే దేవుని బీజము నీలో మరుగయ్యుండుట. God knew it. దేవుడు ఎరుగున్నాడు. Or he would have never given the promise to Abraham. అయినప్పటికీ ఎప్పుడు కూడా దేవుడు వచ్చి మాట వాగ్దానము చేయలేదు. Now listen real close. ఇప్పుడు చాలా దగ్గరగా వినండి. God knowed where the promise was going to. దేవుడికి తెలుసు ఇవ్వబడిన వాగ్దానము నెరవేర్పులోకి వస్తదని. He never even called Abraham until he was 75 years old. తెలుసు బొమ్మలు పూజిస్తున్నాడని, విగ్రహాలు పోతలు చేస్తున్నాడని అన్ని తెలుసు. కానీ దేవుడంట ఆ వ్యక్తికి అబ్రహాముకి 75 సంవత్సరాలు వచ్చేదాకా దేవుడు అసలు అతన్ని పిలవలేదంట. But he was the predestinated servant from the beginning. అయితే దేవుడు అతనిని భూమికి పునాదులు లేనప్పుడే అనాది కాలములోనే అతనిని దేవుడు ఏర్పరచుకున్నాడు, ముందుగా నిర్ణయించాడు. The reality of realizing that God knew even in a 75-year-old that it's not too late. దేవుని దృష్టిలో అసలు మాట ఏమిటంటే ఆయనకి 75 సంవత్సరాలు వచ్చిన దేవుని దృష్టిలో ఆయనకి ఇస్తానన్న వాగ్దానము నెరవేర్చడానికి వయస్సుతో సంబంధము లేదు. That person was still God's choice. 75 ఏండ్లు వచ్చినా 100 సంవత్సరాలు గడిచిపోయినా నువ్వు దేవుని ఏర్పాటులో ఉంటే ఆ విత్తనము నీలో ఉంటది. It's
never too late when you are part of God's program. దేవుని ప్రణాళికలో ఆలస్యం అనేది లేదు. And Brother Branham adds, and so was Sarah. ఓ ప్రొక్త బ్రెన్నాం గారు ఆ యొక్క శారా గురించి మాట్లాడాడు. Sarah too was in the mind of God from the beginning. అబ్రహాము అనాది కాలములో దేవుని తలంపులు ఎలాగున్నాడో శారమ్మ కూడా అలాగే ఉంది. That's why even if Sarah was laughing, అందుకే శారా నవ్వినప్పుడు God could not separate himself from his thoughts. తన ఆలోచనలో ఎందుకు అవహేళనగా నవ్విందని ఆయన ఆలోచనలు ఏమీ మార్చేసుకోలేదు. Because it had to be Sarah to bring forth the promised child. ఆమె నవ్వుతుందని ఆమె నమ్మదని దేవుడికి తెలుసు. అయినా దేవుడు అన్నాడు ఆమె ద్వారానే వాగ్దాన కుమారుడు వస్తాడు. Oh, sometimes we are like Sarah. కొన్నిసార్లు మనమే శారాలా మాట్లాడతాం, అన్ని డౌట్లే. Sometimes we are laughing in the background and saying, God, how can it be? కొన్నిసార్లు మనం వెనక్కి నవ్వుకుంటాం, ముందు నవ్వం. మనం వెనక్కి నవ్వి ఎలా జరుగుద్ది నాకు. But because we are part of his thoughts, కానీ నువ్వు ఆయన ఆలోచనలో భాగమైతే God will just turn his eye away from us. నీ యొక్క బుద్ధిహీనమైన నవ్వును నీ యొక్క అనాలోచనలు చోటు బుర్ర తిప్పుకొని వాగ్దానమును నెరవేర్చడమే చూస్తాడు ఆయన. As if we have said nothing. ఓ ఆయన అప్పటికి నవ్వినా కూడా ఒక్క మాట మాట్లాడలేదు ఆయన. Because his promise must still be made manifest in us. కారణం ఏమిటంటే నీవు నవ్వినా ఆ కార్యం నీతోనే జరిగిస్తాడు ఆయన. When you come to the revelation of that, నీవు గనుక అలాంటి ప్రత్యక్షత కలిగిన స్థాయిలోకి వస్తే Satan can never come and whisper any nonsense in your ear. అస్సలు నీ చెవిలో ఏ సోది చెప్పడానికి అపవాది రాలేడు. Ask him, were you there at the beginning? అప్పుడు నువ్వు అడుగు, రేయ్ నువ్వు అసలు ఆదిలో ఉన్నావా అని అడిగాను. Were you in the mind of God at the beginning? Because I was. నువ్వు చెప్పాలడికి ఆదిలో దేవుడు ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు ఆలోచనలో నేనున్నాను. Remind him of who you are. నువ్వు ఉన్నావా అని అడుగోసారి. నువ్వు ఉంటే నేను ఉంటానే. Hallelujah. Hallelujah. Now that's why we find all the characters that God chooses. అందుకే దేవుడు ఎన్నుకున్న ప్రతి గుణ లక్షణాలు If we were to judge it by human flesh, మానవ శరీరాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చాలంటే we would say God was making mistakes. అసలు దేవుడు అన్ని తప్పులు చేసినట్టే. God, how could you choose a prostitute like Rahab? నువ్వేమంటావు తెలుసా? ఈ భౌతిక శరీరం ఆలోచిస్తే దేవా నీకు ఆ వేశ్య అయిన రాహాబే దొరికిందా, ఇంకెవరు దొరకలేదా నీకని అడుగుతాను. Because the seed was hiding in అయితే her. పైకి వేశ్యయే హృదయములో దేవుని బీజం ఉంది. Lord, how could you choose somebody like David who even committed adultery and murdered somebody? దేవా నీకు ఆ యొక్క దావీదే దొరికాడా? అతడు అమాయకుడైన భర్తను చంపేసి తన భార్యను తీసుకుని ఆమెతో వ్యభిచరించాడు కదా, ఆడే దొరికాడా నీకన్ను అడుగుతావు. That seed was hiding in there. అతడు జీవితములో వ్యభిచారే, కానీ హృదయములో దేవుని బీజం ఉంది. Even our prophet William Branham, మన ప్రవక్త బ్రహ్నాం గారు కూడా he came from a background of parents who were not Christians. ఆయన యొక్క తల్లిదండ్రుల యొక్క వంశావళి మీరు గమనించండి. త్రాగుబోతుల కుటుంబం. A father who was an alcoholic. ఒక మద్యపానమునకు బానిసైన తండ్రి. There was nothing to say God should choose this man. ఈ వ్యక్తిని ఎన్నుకోవడానికి గల మంచి కారణాలు ఏమైనా ఉన్నాయా? But he was a seed of God from the beginning. ఆమేన్. కానీ అతడు ఆనాది కాలము నుండి దేవుని బీజమై ఉన్నాడు. అతడు He was the choice of God from the beginning. అనేక మంది ఉండగా త్రాగుబోతుల కుటుంబంలో నుండి ఆ వ్యక్తినే దేవుడు ఎన్నుకున్నాడు. So his background was never going to stand in the way of him being the prophet of the age. Yes sir, ఈ యుగమునకు ప్రవక్త అవ్వడానికి దేవుడు చేయాలనుకుంటే అతని వెనకున్న వారందరూ త్రాగుబోతుల, తిరుగుబోతుల, వ్యభిచారుల, ఇదేది ఆయన ప్రవక్త కాకుండా దేవుని ఏర్పాటును అడ్డుకోలేదు. Watch the nature of our beginning. మరి మన స్వభావాల ఆదిలో అంటే ప్రారంభంలో ఎలా ఉన్నాయి చూసుకోసారి. There is a seed in us for sure. మనలో కూడా ఖచ్చితంగా ఒక బీజం ఉంది. But when we are born, there is another plant that is already blossoming. అయితే మనము పుట్టేపాటికే దేవుడు చెప్పిన విత్తనము లాంటి జీవితాలు మనకు లేవు. మరొక జీవితాలతో మన చెట్టు పుట్టింది. We all know that when you plant, what grows first are the weeds. నువ్వేం చేస్తావు? ఏదైనా విత్తనం విత్తేటప్పుడు మొదటగా ఏది వస్తుంది, ఏది మొలకెత్తుతుంది?
A real plant takes time to come up from the ground. నువ్వు విత్తిన విత్తనము పైకి కనబడాలంటే సమయం పట్టుద్ది, నెమ్మదిగా ఎదుగుద్ది. But weeds grow just quickly like that. They just root up. The weeds. Weed. ఆ గోధుమలు ఏమవుతాయి? అవి వెంటనే ప్రారంభము నుండే గోధుమలుగా అవి పెరగడం మొదలవుతాయి. Amen. Amen. And the reason for that is because they are not the true thing. కారణము అవి అసలైనటువంటి విత్తనములు కాదు. I said that in the beginning we start off with another plant that's already blossoming. అయితే నేనంటున్నాను, మనము దేవుని బీజముగా జన్మించేటప్పటికే మనలో మరొక వృక్షము అనేది పుట్టి ఉన్నది, ఫలించి ఉన్నది. The Bible told us that we were beholden and shaped in iniquity. బైబిల్ చెప్పింది మనము అతి పాపములో పుట్టి అతిక్రమములో రూపుదిద్దబడ్డాము. And in sin did our mother conceive us. అందుకే దావీదు అన్నాడు, పాపములోనే నా తల్లి నన్ను The Bible గర్భము tells us ధరించింది. there is none righteous, not even one. ఆ భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడును. That the imagination of man is evil from his youth. కాబట్టి బాల్యము నుండి యవన ప్రాయము నుండి మానవుని యొక్క తలంపులన్నీ కూడా దుష్ట ఆలోచనలు కలిగి ఉన్నాడు. Do we teach our little children to lie? ఏమండి, మన పిల్లలకి అబద్ధం ఎలాగా మాట్లాడాలో మనం నేర్పించాలా? No. అవసరం లేదు. But somehow they know how to. ఏదో లాగా అబద్ధం అని నేర్చుకుంటాడు. They will steal sugar from the kitchen. ఆ వంటగదిలోకి వెళ్ళి పంచదార దొంగిలిస్తాడు, తినేస్తాడు దొంగచాటున. And you will ask them, did you steal the sugar? నువ్వు అడిగావనుకో, ఎరా పంచదార దొంగిలించి తినేసావా? They will say, no, mommy. ఆడేమంటాడు, తినేసి నోట్లోనే ఉంటది అది. ఆడంటాడు, లేదు మమ్మీ. And yet their mouth is covered in bits of sugar. పంచదార పలుకులు ఉంటాయి. Who taught them how to lie? నువ్వు అడిగినప్పుడు అబద్ధం చెప్పమని అడిగి ఎవరు నేర్పాడు? Born and shaped in sin. అసలు పుట్టుకే అతిక్రమములో రూపుదిద్దబడి When we are born, పుట్టాం. the plant is already growing. మనం పుట్టేటప్పటికే చెట్టు ఎదిగిపోతుంది. But it is not the real you. కానీ అసలైన నీవు అది కాదు. It is the you that Satan wants you to believe you are. నీవు ఏది కాదో అదే నువ్వన్నట్టు వాడు నమ్మిస్తున్నాడు నీ దగ్గర. And so by the design of Satan, that plant might grow into you becoming a drunkard. అదే ఆ సాతాను ఏం చేశాడు, నీవు అసలైన నీవు కానిగా పుట్టినటువంటి ఆ చెట్టు ఏదైతే ఉందో తుదకది ఎలాగ మారిపోద్దంటే ఒక త్రాగుబోతుగా మార్చేస్తాడు వాడు. That might lead you to living an immoral life. లేకపోతే ఒక మర్యాద లేనటువంటి దుష్ట సంబంధమైన జీవితాన్ని జీవించేలాగా మార్చేస్తాడు. It might lead you to being a murderer. లేదా ఒక హంతకుడిగా మార్చేస్తాడు. It might lead you to becoming a robber. చివరికి నీ జీవితంలో చివరికి ఏమైపోతావు, ఒక దొంగోడిగా మారిపోతావు. All that is a product of this plant that just starts by the way of sinful birth. ఈ వ్యభిచారి, దొంగోడు, హంతకుడు ఇవన్నీ ఈ ఫలములన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అసలైన నీవు పుట్టక మునిపే పాపములో పుట్టినటువంటి ఒక చెట్టు పుట్టింది, అదే దానికి కారణం. Listen to how Brother Branham puts it. అయితే ప్రవక్త బ్రహ్మం ఎలా చెప్పాడు, జాగ్రత్త వినండి. When you come in this world, నీవు ఈ లోకంలో పుట్టినప్పుడు you were born in sin. నువ్వు పాపములో పుట్టావు. You didn't even come with a fighting chance. అసలు నువ్వు పోరాడే అవకాశమే లేకుండా పుట్టావు. That's why we say you didn't choose to sin. You actually come that way without a choice. పాపము లేకుండా నేను పుట్టాలి అనే ఆలోచనే లేదు నీకు, ఎందుకంటే పుట్టుకే పాపముతో పుట్టావు. He says within your own spirit. అది నీ ప్రాచీనమైనటువంటి ఓల్డ్ spirit. The desire of sin. A lover of sin because you were born in sin. నీ ప్రాచీన స్వభావము పాపమై ఉంది. నీ ప్రాచీన ఉద్దేశాలు, తలంపులు పాపమై ఉన్నాయి. కారణం ఏమిటంటే అతిక్రమంలో రూపుదిద్దబడ్డావు, పాపములో పుట్టావు, అతిక్రమంలో రూపుదిద్దబడ్డావు, అబద్ధములు ఆడి లోకానికి వచ్చావు. Born loving sin. అసలు పుట్టుకే జన్మే పాపపు జన్మ. That's why Brother Branham says you didn't have a chance. అందుకే ప్రవక్తనాడు, నీకు దాన్ని తప్పించుకునే అవకాశం లేదు ఇంకా. But he goes further. అయితే కొంచెం ముందుకు వెళ్ళాడు. But down inside of you, జన్మ పాపమైనప్పటికీ లోపల ఒకటి ఉంది. somewhere, ఎక్కడో here you come. అక్కడ
అక్కడ అసలైన నీవు దాగున్నావు. Which means this other you is not the real you. దాని అర్థము పాపములో పుట్టిన నీవు అసలైన నీవు కాదు. This lover of sin is not the real you. ఈ పాపమును ఇష్టపడే జన్మ అది నీవు కాదు. Down inside of you there is a real you. అయితే నీవు పుట్టాక నీ అంతరంగం అనే ఒక స్థలం ఉంది, అక్కడ ఉన్నావు నీవు అసలైన దానివి. And that real you just needs to come into the atmosphere of the word. అప్పుడు అసలైన నీవు దేవుని వాక్యం అనే వాతావరణములోకి రావాల్సి ఉంది. And the process of transformation will begin. అప్పుడు రూపాంతరం అనే మార్పు అనేది నీలో జరగడం Oh, ప్రారంభమవుతుంది. don't you ever dismiss anybody. ఇక ఎవరిని నీవు తృణీకరించవు. Even Paul says, I was the chiefest of sinners. పౌలనాడు పాపులలోనే నేను ప్రధాన పాపిని. But it was not the real him. అయితే అసలైన పౌలు ప్రధాన పాపి కాదు. Once he met up with Christ, the real him came out. ఒక్కసారి నీవు ఈ జన్మలో క్రీస్తును కలిస్తే అసలైన నీవు బయటకు వస్తావు. అప్పుడు Brother and sister, let us love one another with genuine love. అందుకే సహోదరి సహోదరులారా, ఈ రోజు మనమందరము ఒకరిని ఒకరు పరిశుద్ధమైన ప్రేమతో ప్రేమించుకోవాలి. Because sometimes we have a religious spirit. కొన్నిసార్లు మనలో మతపరమైనటువంటి ఆత్మ ఉంటది. We will see maybe a young lady comes there with a very small skirt. చిన్న కొరచ వస్త్రం ధరించి ఒక అమ్మాయి అక్కడికి వచ్చింది అనుకోండి, And we will start to say, demon, that's a demon. నువ్వేమంటా తెలుసా, వెంటనే తిరుపతి చేతావు, ఏ దయ్యమా అంటావు. You could be calling a daughter of God a demon. దేవుని కుమార్తెను పట్టుకుని నువ్వు దయ్యం అన్నావు. మరి Because you have not yet seen the transformation that God knows about already. ఆమె రావడం అలాగొచ్చింది కానీ దేవుని యొక్క రూపాంతరం అనేది ఆమె పట్ల ఎలాగుందో నువ్వు చూడక తొందరపడి మాట మాట్లాడావు. Brother Branham tells us that God has photographs. అయితే దేవుని ప్రవక్తనాడు దేవుని దగ్గర ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. Original photographs of the real you and me. అసలైన నీకు నాకు చెందిన రూపముల యొక్క దృశ్యాల పట్టిక దేవుడి దగ్గర ఉంది. Right now we might be living in the negative. ఇప్పుడు కూడా మనము ఛాయా చిత్రాలలోనే జీవిస్తున్నాం. But God already has evidence of the real you. కానీ దేవుని దగ్గర అసలైన మన పోలిక రూపములకు చెందిన గ్రంథం ఒకటి ఉంది. So whilst you are drinking whilst you're drinking, నువ్వు అక్కడ త్రాగుతున్నప్పుడు God will just pull out his photo and say, oh, the real you is coming. నువ్వు అక్కడ త్రాగుతున్నప్పుడు నీ ఫోటో చూసి దేవుడు అంటాడంట, ఇదిగో అసలైన ఈమె ఇప్పుడు వస్తది బయటికి. Whilst you might be out in the streets prostituting, నువ్వు వీధుల్లో వేశ్యగా తిరుగుతుండగా God has a photograph of the real దేవుడు నీ you. అసలు పోలిక తీశాడు బొమ్మ. And the question is, can God lose his mind? అయితే ప్రశ్న ఏమిటంటే, నిన్ను ఈ స్థితిలో చూసి దేవుడు తన మనసు మార్చేసుకుంటాడా? Is it possible for God to be wrong? దేవుడు తప్పు చేయడానికి గల అవకాశం ఏదైనా ఉంటదా? It means this picture must come into reality one way or another. మరి ఈ దేవుని చేతిలో ఉన్నటువంటి ఈ దృశ్యము యొక్క పోలికలను రావాలంటే ఒకే ఒక మార్గం ఉండాలి. మార్గాలు లేవు, మార్గం ఒక్కటే ఉంది. The enemy is only there trying to delay the process of the photograph. అయితే అపవాది ఏం చేస్తాడంటే నిన్ను దేవుని చేతిలో ఉన్న దృశ్య పోలికలోకి వచ్చేంత వరకు రాకుండా అడ్డుపడి ఆలస్యం చేస్తాడు. So he thought, yes, I've got Abraham. He's been my idol worshipper for 75 years. It's too late. అప్పుడు ఆడు అనుకున్నాడంటే, అబ్రాహామును దేవుడు ఎన్నుకున్నాక 75 సంవత్సరాలు ఈయన దారి మళ్లించాను, ఎందుకంటే బొమ్మలకు మొక్కేలా చేశాను, దేవుడికి దూరంగా అయ్యేలా చేశాను అనుకున్నాడంట. కానీ దేవుడికి తెలిసి 75లోనే దేవుడి దగ్గరికి వస్తాడని. But the day Abraham heard the voice of God, ఏ దినమైతే దైవ స్వరాన్ని అబ్రహాము విన్నాడో, he packed his bags and said, I will follow. తట్టబొట్టా సదిరి దేవుడి యొద్దకు లోబడి వెళ్ళిపోయాడు. Everything changed when he met up with God. 75 సంవత్సరాలు బొమ్మలకు మొక్కాడు గాని దైవ స్వరము వినబడగానే సమస్తాన్ని సత్తుకుని దేవుడికి లోబడిపోయాడు. And I tell you, even the worst and worst of sinners, if they come into encounter with this word, they will be transformed. నేను ఈ మాట చెప్పగలను, నీవు ఎంత ఘోర పాపివైనా, ఎంత నీచమైన పాపివైనా దైవ స్వరము విన్నప్పుడు ఆయన మాటకు లోబడగలిగితే నిన్ను మార్చుకోగల సమర్థుడు ఆయన.
Hallelujah. హల్లెలూయా. God cannot lose his thoughts. నీ స్థితిని బట్టి, పరిస్థితులను బట్టి దేవుడు నీ God పక్షాన cannot lose తలంపులను, his mind. మనస్సును మార్చుకోడు. Amen, amen. హల్లెలూయా. But there is a separation that must happen. అయితే ఒక ప్రత్యేకమైన వేరుపాటు అనేది జరగాలి. This degenerate plant, ఈ- ఆ? this degenerate plant, this dark plant, ఆహా. ఈ యొక్క చీకటిమయమైనటువంటి ఈ విత్తనము లేదా ఈ వృక్షము, it must be cut off. అది నరికివేయబడాలి. It must be killed from the roots. అది వేర్లతో సహా పెళ్లగించబడాలి. Brother Branham says you must die to your first husband. ప్రవక్త ఏం చెప్పాడు? నీ మొదటి జన్మ, నీ మొదటి భర్త జన్మ విషయంలో చచ్చిపోవాలి అన్నాడు. This first relationship with sin that you didn't have a choice over, you must cut it off. నీ భర్త, మొదటి భర్త అనబడిన పాపం అనే ఆ భర్తతో తెగదెంపులయ్యి నరికివేయబడితేనే అసలైన భర్త నీలోకి వస్తాడు. Brother Branham actually says it's not a divorce. ప్రవక్త బ్రహ్మం అన్నాడు, మొదటి భర్తను వదిలేయమంటే విడాకులు ఇచ్చేయమంటాం కాదు. He must die. అది చచ్చిపోవాలి. విడాకులు కాదు, ఇంకా చచ్చిపోవాడు. Your పాపం ఏమైపోవాలి? relationship, your చచ్చిపోవాలి. life must die. నీ ప్రాచీన జీవితము చస్తేనే నూతన జీవితాన్ని పొందుకుంటాం. Until we remove it from the roots, we will keep believing this is the real you. నీ పాత భర్తని పేరుకి మాత్రం చంపడం కాదు, వేర్లతో సహా లేపేయాలి. వేర్లతో సహా పెళ్లగిస్తేనే. Because the real seed does not yet have space to grow. ఎందుకంటే ప్రాచీనమైన భర్త ఉన్నంత వరకు అసలైన విత్తనము బయటికి వచ్చే దారి లేదు దానికి. That's why we must repent. అందుకే మన బైబిల్ చెప్తుంది, మారు మనసు పొందండి. That is repentance. Repentance is confessing to a life that is not yours. ఆమేన్. పశ్చాత్తాపపడడం అంటే అర్థం ఏంటి? మారు మనసు పొందడం అంటే అర్థం ఏంటి? నీవు నీ జీవితాన్ని క్రొత్తగా పొందుకోవాలంటే నీ ప్రాచీనమైన దాన్ని ఒప్పుకొనుట. It is separating yourself from this false identity that Satan had put on you. సాతాను ఏ భయంకరమైనటువంటి తప్పుడు గుర్తింపు నీకు పెట్టాడో ఆ గుర్తింపు తొలగిపోతేనే అప్పుడు నీ ఒప్పుకోలు ద్వారా క్రొత్త జీవితాన్ని పొందుకుంటా. Lay it all down at the cross of Calvary. ఎందుకంటే కల్వరి యొద్దనే మీ ప్రాచీన బ్రతుకును విడిచిపెట్టండి. Whatever sin you did, don't let fear stop you from your confession. ఏ పాపము ఈ రోజు ఈ రాత్రి కనుగొన్నా అది ఒప్పుకోవడానికి ఏమాత్రము భయపడవద్దు. ఎందుకంటే సిలువ యొద్దనే దాన్ని పాతి పెట్టండి. Because we want the real you to emerge. అసలైన నీవు బయటికి రావాలంటే The true you that Satan is trying every day to make sure never comes to reality. ప్రతిరోజు ఆడు ఎంత కష్టపడుతున్నాడు తెలుసా? అసలైన నువ్వు బయటికి రాకూడదని, అసలైన నువ్వు జన్మించకూడదని. ఎందుకంటే నువ్వు తెలిసిపోతే, నీవెవరో నీకు తెలిసిపోతే వాడికి ఇక నేను పట్టుకునే అవకాశం ఉండదని వాడు నిన్ను రాకుండా అడ్డుపడుతున్నాడు. Let me tell you, Satan is so afraid of you becoming the real you. అసలైన నీవు బయటకు వస్తే వాడు వణికిపోతాడు. I love music. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. So let me take you through a journey. ఒక యాత్రలోకి తీసుకెళ్తారు. ఇప్పుడు There was a man called William Cooper. విలియం కూపర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. William Cooper suffered from serious depression. ఈ విలియం కూపర్ అనేటటువంటి వ్యక్తి చాలా ఒత్తిడికి, మానసిక ఒత్తిడికి లోనైపోయాడు. Maybe you are coming from a background of suffering serious depression. మీరు కూడా అలాంటి ఒక భయంకరమైనటువంటి ఒత్తిళ్ల నుండి ఆ జీవిత యాత్రలో వచ్చే ఉండుంటారు. Even further, he attempted suicide multiple times. ఎంతగా తెగించాడంటే తన జీవితాన్ని ఒత్తిడి తట్టుకోలేక పలుమార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నాలు చేశాడు. This man tried to kill himself many different times. ఈ విలియం కూపర్ అనేటువంటి వ్యక్తి అనేక మార్లు తన్ను తాను చంపుకుందామని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. Let me go further. ఇంకా ముందుకెళ్ళాడు. This man openly hated Christianity and felt without hope. ఇక ఎంతకు తెగించాడంటే అసలు క్రైస్తవ్యమే లేదు, నిరీక్షణే లేదు, దేవుడే లేడు అని చివరికి తన మాటలు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. Let me tell you, all that was a lie. అయితే అదంతా అబద్ధం. All that was not the real William Cooper. అసలైన విలియం కూపర్ అయితే అలా మాట్లాడు. There was a real William Cooper that Satan was trying to stop.
సాతాను ఆపింది భౌతికమైన విలియం కూపర్ ఆపాడు. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడించాడు. అసలైన విలియం కూపర్ అలా మాట్లాడేవాడు కాదు. And one day that William Cooper met up with God. అదే విలియం కూపర్ ఒక దినమున సర్వశక్తివంతుడైన దేవుడిని కలిశాడు. And his life was transformed. తన బ్రతుకు మారిపోయింది. And when it was transformed, ఎప్పుడైతే రూపాంతరం చెందాడు, he wrote the song that Satan was trying to stop. చచ్చిపోదాం అనుకున్నాడే, సాతాను ఆపిందే అదే విలియం కూపరు దేవుని కలిశాక ఒక్క పాట రాశాడండి. He wrote the song that says there is a fountain filled with blood, ఇమ్మానుయేలు రక్తము, drawn from Emmanuel's veins, ఇమ్మానుయేలు రక్తము, and sinners plunged beneath the flood. ఓ ఆ రక్తములో పాపులు ముంచబడి తేలిపోతున్నారు. Lose all their guilty stains. వారు పాపపు నరములన్నీ తెగిపోతున్నాయి. The devil knew if this song gets released, దయ్యం అనుకున్నాడంట ఇదే many souls will be saved. ఇదే పాట కనుక విలియం కూపర్ రిలీజ్ చేస్తే he భూమి మీద పాపే ఉండడు. He tried his best, వాడి ప్రయత్నాలు అన్ని చేశాడు వాడు, but it could not stop the వాడు message. ఆపలేకపోయాడు. ఈ రాత్రి ఈ పల్లెటూరు వరకు ఆ పాట వచ్చింది. ఇమ్మానుయేలు రక్తము, ఇంపైన రక్తము. John Newton అనే వ్యక్తి, Newton's mother died when he was 6. జాన్స్ న్యూటన్ అనేటువంటి వ్యక్తి యొక్క తల్లి తనకు 6 ఏండ్ల వయసులో చచ్చిపోయింది. Sometimes we are born in trauma that is not even our own choice. మీకు అర్థమవుతుందా? కొన్నిసార్లు మనం పుట్టేటప్పటికి ఎందుకు పుట్టామో ఎలా పుట్టామో కూడా మనకు అర్థం కాదు. Imagine losing your mother when you are just a 6-year-old boy. చూడండి, పుట్టిన తర్వాత చిన్న వయసులోనే తల్లిని కోల్పోతే ఆ బిడ్డకి ఎంత బాధ ఉంటది. And that loss then started to shape his life. అయితే ఆమె చావు ద్వారా అతని జీవితము చెక్కుకోవడం మొదలు పెట్టాడు. He became rebellious, ఎలా మారిపోయాడంటే తిరుగుబాటుదారుడిగా మారిపోయాడు. doing every manner of evil that you can think of. అసలు ఆలోచించలేనటువంటి దుష్ట కార్యాలన్నీ చేసే వ్యక్తిగా మారిపోయాడు తల్లి లేక. Out on the ships where he used to work, అతడు ఏ పడవల్లో వాడల్లో పనిచేసేవాడో he would do every manner of filth that you can think of. నువ్వు ఆలోచించలేనటువంటి చెడ్డ అపవిత్ర కార్యాలన్నీ ఆ వాడలో చేసేవాడు. And even worse, అంత చెడిపోయినా he became a captain of a slave ship. A slave ship. చివరికి ఆ వాడకే బానిస అయిపోయాడు, బందీ అయిపోయాడు. Chaining Africans from their home, he became a slave ship. Slave ship? Yes, Means? slavery. Oh, shipping people for slavery. ఓకే ఆ బానిసల్ని తరలించేవాడిగా మారాడు. అంటే ఇతడు ఆఫ్రికాలో ఉన్నటువంటి బందీలుగా ఉన్న వారిని తరలించేవాడిగా మారాడు. He actively participated in slave trade. ఇప్పుడు ఈ బానిసలను తరలించే వారి గుంపుకు అతను ఒక అధిపతిగా మారాడు. This man was involved in one of the worst crimes of humanity. మానవత్వమునకే అత్యంత భయంకరమైనటువంటి ఒక పరిస్థితికి అతడు మారిపోయాడు. But let me tell you, this was all a lie. అయితే నేను చెప్తున్నాను, ఇదంతా సాతాను చేసిన అబద్ధమే. This was not the real John Newton. అసలైన జాన్ న్యూటన్ ఈ రూపంలో ఈ స్వభావాల్లో లేడు. This was not the real him. ఇతడుగా ఈ దుర్మార్గుడిగా మారిన ఇతను కాదు ఈ వ్యక్తి. There was something that Satan was trying to stop. అయితే సాతాను అసలైన దానిదేదో అడ్డుపడాలని చూశాడు. And one day he came into encounter with God. ఒక దినమున ఇదే దుర్మార్గుడైన ఈ వ్యక్తి దేవునితో ముఖాముఖిగా కలుసుకున్నాడు. There was a time when he was caught in a storm and he surrendered his life to God. ఒక తుఫానులో ఇరుక్కుపోయినప్పుడు అప్పుడు దేవుడికి తన జీవితాన్ని అప్పగించాడు. And then he wrote the greatest song in Christianity. క్రైస్తవ్యములోనే పేరుగాంచిన ఒక పాట రాశాడు. Amazing grace. ఎంత అద్భుతమైన కృప, ఎంత అద్భుతమైన కృప అనే పాట రాసిన వాడు ఆ జాన్ న్యూటనే.
that saved a wretch like me. ఏం రాశాడు ఆ పాటలో? నా వంటి పాపిని ప్రేమించెను, Brother, నా వంటి నీచుని రక్షించెను. those words have real meaning when you know his history. అతని చరిత్ర కనుక నువ్వు చదివితే ఇతడు ఎంత నీచుడో ఆ పాట ద్వారా నువ్వు When గ్రహించగలవు. you know the evil that Satan had caused him to do. సాతాను ఎంతటి పాపములు చేయుటకు అతన్ని ప్రేరేపించాడు, Now he is దానంతటి నుండి అతని జీవితాన్ని మార్చేశాడు ఆయన. Now he is writing ఇప్పుడు రాశాడండి పాట. amazing grace. ఎంత అద్భుతమైన కృప, How sweet the sound. అది ఎంత మధురమైనది. Saved a wretch like me. నా వంటి నీచుని రక్షించింది. Once was lost. ఒకప్పుడు నేను దూరంలో పాడైపోయాను, Found. ఇప్పుడు కనుగొనబడితిని. Was blind. ఒకప్పుడు గుడ్డోడిని, Now I see. ఇప్పుడు చూస్తున్నాను. అనుభవంతో రాసిన పాట. The seed of God అతడు దేవుని బీజమై ఉన్నాడు. coming into his true reality. దేవుని యొక్క నిజ వాస్తవాలలోనికి దేవుని బీజములైన మనము తప్పక వస్తాం. How does Satan steal our victory? అసలు మన విజయాన్ని అపవాది ఎలా దొంగలించాడు? He makes us forget where we came from. అది ఎలా చేశాడు తెలుసా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోయేలాగా చేశాడు నిన్ను. He comes and he whispers, Brother William, you've made a mistake today, haven't you? వాడు అంటాడు నా దగ్గరకు వచ్చి, రే విలియము నువ్వేదో ఎక్కడ తప్పు చేసావురా నువ్వు అంటాడు. That means you're going to hell. దాని అర్థం ఏంటి? ఆడు అనేది నువ్వు That means you're going to hell. దాని అర్థం ఏంటి? నువ్వు పాతాళానికి పోతావురా అని చెప్తున్నాడు నా చెవులాడు. And కాదు, worse, ఇదిగా దయ్యం. worse, we believe it. అయితే అయినను మనము నమ్ముతున్నాము. So you wonder, you say, but this sister was on fire. Now she's coming back to church and she's depressed again. ఈమె మంటలో ఉండేది, ఆమె ఎంతో సంఘములో ప్రార్థనలో భక్తిలో మండుతూ ఉండేది, ఇప్పుడు ఆమెకు నిరాశలు వచ్చాయా అని నువ్వు ఆలోచించావు. But today, let there be a day of difference. ఆమేన్. ఇంతవరకు నీ ఆలోచనలు అలాగ ఉన్నాయి, కానీ ఈ రోజు నుండి నీ ఆలోచనే మారిపోవాలి. Let this enter into your soul. ఇది నీ శరీరంలో కాదు, నీ ప్రాణంలోకి వెళ్ళిపోవాలి. That I am a child of God because I was in his thoughts from the beginning. నేను ఎంత ఘోర పాపినైనా, ఎంత నీచునైనా, నేను ఆయన తలంపులలో, ఆయన నిత్యమైన ఆలోచనలలో నేను విత్తనము కలిగి ఉన్నాను గనుక నేను దేవుని కుమారుడై ఉన్నాను. All the spirits in India could not stop your destiny. ఆమేన్. భారతదేశంలో ఉన్న ఆత్మలన్నీ ఏకమైనా నిన్ను గమ్యము చేరకుండా అడ్డుకొన జాలవు. No matter what Satan raises, it cannot change your destiny. సాతాను ఎన్ని అడ్డంకులు నీకు ఎదురుగా వచ్చినా నీ గమ్యము గురిని అవి తప్పించలేవు. You were always in his mind. నువ్వెల్లప్పుడు ఆయన తలంపుల్లో మనసులో ఉంటావు. Let's close with this scripture. ఈ మాట in చెప్పి Romans. ముగిస్తా. ఈ మాట చెప్పి చదువు ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. Amen. ఆమేన్. సంతోషంగా ఉన్నారా? Romans chapter దేవుడు 8. మీతో మాట్లాడుతున్నాడా? Romans chapter 8, అపొస్తలుల కార్యము నాకు ఇష్టమైన లేఖనము 8వ అధ్యాయము 29వ వచనం. verse 29. 29వ వచనం. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. He says, for whom he did foreknow. ఎవరిని ఆయన ముందుగా ఎరిగెను? Who he did. ఆయన ముందుగా ఎవరిని ఎరిగెను? Not you did. నువ్వుగా ఎరిగింది. He did. ఆయన తెలుసుకున్నాడు. He foreknew you. నిన్ను ముందుగా ఆయన ఎరిగి ఉన్నాడు. He also did predestinate to be conformed to the image of his son. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను? వారు తన కుమారునితో సారూప్యము గల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. Who is doing the work? Is it you? ఈ కార్యాన్ని చేసేది నువ్వా ఆయన? It is him and him alone. ఆయన మాత్రమే చేయగలడు. It says, okay, he chooses to know you before the foundation of the world. సరే, దేవుని యొక్క భూమికి పునాదులు లేనప్పుడే దేవుడు నన్ను ఎన్నుకున్నాడని నమ్మకం నీకుంటే, Which means it's his responsibility to make sure that you look like the image of his son. నిజంగా ఇప్పుడు ఎవరి బాధ్యత చెప్పండి? దేవుడే తన పోలికలో తన కుమారునితో సారూప్యము గలవారవ్వాలని మనం ముందుగా చూసిన వాడైతే ఆ రూపములోకి రప్పించాల్సిన బాధ్యత ఎవరిది?
So whether you come kicking and screaming, నువ్వు తన్నుకుంటూ వచ్చినా కేకలేసుకుంటూ వచ్చినా, the great shepherd will drag you in. మంచి కాపరి ఏం చేస్తాడు? నువ్వు తన్నినా ఏమంటారండి, విరోధంగా ప్రవర్తించిన, పాస్టర్ గారి మాటకు లోబడకపోయినా, వాక్యం చెప్పినట్టు బతకకపోయినా, మంచి కాపరి ఏం చేస్తాడు? నువ్వు ఎలాంటి దానిపైన మందలోకి లాగుతాడు. Because he cannot lose his mind. ఎందుకంటే నీ విషయంలో ఆయన మనసు మారదు. You must become the very person he predestinated that you would become. నువ్వు ఎంత తిరుగుబాటు చేసినా మంచి కాపరి ఏం చేస్తాడంటే, నీవు దేవుని ముందు ఏర్పాట్లో ఉన్నట్లయితే, దేవుని నిన్ను ముందుగా ఎరిగినట్లయితే, నిన్ను ఆ కుమారుని సారూప్యంలోకి రావాలని దైవజనుడు నిన్ను మందలోకి లాగుతాడు. And verse 30 continues. 30వ వచనంలో ఇలా ఉంది, Moreover, whom he did predestinated, ఎవరిని ముందుగా నిర్ణయించెను, them he also called. వారిని పిలిచెను. I like that everything is him. నాకు ఇష్టమైన మాట ఏమిటంటే, ఎవరిని? The Christian life is not about what you are doing. Yes sir, క్రైస్తవ ప్రేమ అంటే నీకు నువ్వు స్వార్థంగా చేసుకునేది కాదు. It's about what God is doing in దేవుడు ఏం చేస్తున్నాడనే దాని మీద ఆధారపడి ఉంది. So he also called. ఎవరిని ముందుగా ఎరిగి నిర్ణయించిన వారిని పిలిచెను. He had to make sure that one day you will hear about the Lord Jesus Christ. ఎందుకు పిలుస్తున్నాడంటే, ఏదో ఒక దినమున యేసుక్రీస్తుని గురించిన సువార్తను వినాలని. He had to make sure that no matter how bad your background, one day you will hear the good news of the gospel. నీ బ్యాక్గ్రౌండ్ ఎంత చెడిపోయినదైనా, నీ బ్యాక్గ్రౌండ్ ఎంత నీచమైనదైనా దేవుడు దాన్ని చూడట్లేదు. ఒకానొక సమయం వచ్చేప్పటికి యేసుక్రీస్తుని గురించిన సువార్తను వింటావని ముందే చూశాడు. Them whom he called, them he also justified. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. Which means God begins the process of erasing your past. దాని అర్థం ఏమిటంటే, గ్లోరీ, నీ ప్రాచీన బ్రతుకును ఆయన తుడిచివేస్తున్నాడు. Till before him you never did it in the first place. ఆయన అంటాడు ఒక రోజున, అసలు నువ్వు తప్పు ఎప్పుడు చేశావు, పాపం ఎప్పుడు చేశావు, నా దృష్టిలో పాపమే చేయలేదు. He starts to write a new history about you. నీవు ఆయనకు పిలిచి ఆయన నిన్ను నీతిమంతులుగా తీర్చాక నీ బ్రతుకు యొక్క జీవిత కథను క్రొత్తగా రాయడం మొదలు పెట్టాడు ఆయన. Brother, we might read in our Bibles బైబిల్లో మనము చదవాలా of Abraham sounding like he doubted God. అబ్రహాము ఎలా కనపడ్డాడంటే దేవుని మాటను నమ్మలేనట్లు కనపడ్డాడు. Of Abraham causing his wife to enter even into another marriage almost. అబ్రహాము తన భార్యని ఎంతగా ఒప్పించాడంటే, అమ్మా నీ వాళ్ళ పిల్లల కన్నా అవ్వట్లేదు, ఇంకో పెళ్లి చేసుకున్నాడు, నన్ను ఒప్పుకో అన్నాడు. And in our human eyes we might judge and we might say, this doesn't look right. మరి మన కళ్ళ ముందు ఎలాంటి కార్యాలు జరిగితే మనం ఏమంటాం? ఈ ఉన్న పిల్లని సరిగా చూడగానే రెండో పిల్లం కావాలి అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడతాం. But the end of Abraham's testimony, ఆమేన్, కానీ అబ్రహాము సాక్ష్యం యొక్క ముగింపులో in the Bible it says Abraham staggered not. అబ్రహాము ఏమాత్రము కంగారు పడలేదు. In the eyes of God, Abraham did not shake even once. అంటే దాని అర్థం ఏంటి? దేవుని మానవుల దృష్టిలో అతడు తప్పుగా కనపడ్డాడు, కానీ దేవుని దృష్టిలో అసలు అతనికి వణుకులేదు, పెరుగులేదు. Brother, when you are justified, even if Satan stands before God and said, but she did this, God will say, it never happened. నీవు నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత అపవాది వచ్చి నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఆ తప్పు చేస్తున్నావని వాడి దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగినా దేవుడు అంటాడంట, అసలు వాళ్ళు తప్పే చేయలేదు, పాపమే చేయలేదు. You have been justified. ఎందుకంటే పిలవబడిన తర్వాత నీవు నీతిమంతుడివైపోయావు. In the first place, అసలు మొదటి స్థానంలో పాపమే ఎరుగవు. And you know what? He's not just erasing your history. దాని అర్థం ఏంటి? నీ చరిత్రను మాత్రమే తుడిచివేయట్లేదు ఆయన. He also wants to glorify you. నిన్ను నీతిమంతులుగా చేసి మహిమపరుస్తున్నాడు. Just like Rahab the harlot, వేశ్యైన రాహాబుని ఏం చేశాడు? God made sure that every man that Rahab ever slept with died in Jericho. ఆమేన్. రాహాబుతో వారు ఎంత మంది పురుషులైతే పాపము చేశారో వారందరినీ ఎరికో కూలిపోయేటప్పుడు చంపేశాడు. There was no evidence anymore of Rahab's background. అంటే దాని అర్థం ఏంటి? రాహాబుతో పాపము చేసినటువంటి ఆనవాళ్ళు కూడా దొరకకుండా చేశాడు ఆయన. And that
was not enough. అంతేకాదు, God had to glorify her. ఓ వేశ్యగా ఉంది కానీ దేవుడు మహిమ పరుస్తున్నాడు. And here comes a general in the army. అయితే అంతవరకు వచ్చిన మగవాళ్ళందరూ సామాన్యులే, ఇప్పుడు అసలైన న్యాయాధిపతి వచ్చాడు. General Salmon comes and says, Rahab, రాహబా, I want to marry you. నేను నిన్ను సల్మాన్ వచ్చాడు. సల్మాన్ వచ్చాడు. రాహబా, Out a transformation. నేను నిన్ను పెళ్ళాడవచ్చా అడిగితే చూసారా, వేశ్య నుండి జీవితం ఎలా మార్చాడు. God will glorify you. దేవుడు ఏదైనా చేయగలడు, మహిమ పరచగలడు. Nobody will even be able to remember the former you. నిజం చెప్తున్నాను, నీవు కనుక దేవునితో ఏకమైపోయాక Once ఏ God ఒక్కడు వచ్చి starts to work in your life. మునుపు చేసిన ఏ సంగతులను నీకు మరలా జ్ఞాపకానికి తేలేడు. Hallelujah. హల్లెలూయా. Paul now, after he has said all of this, Who is that? Paul. yes, Apostle Paul, after he has said everything like this, అపోస్తలుడు పౌలు గారు ఇన్ని మంచి మాటలు చెప్పాక he has told us that it's God who is doing this and God who is doing that. పౌలు గారు రోమా పత్రికలో ఎన్ని చెప్పాడు, ఎవరిని పిలిచాడు నీతిమంతులుగా చేశాడు, నీతిమంతులుగా చేసి పరిశుద్ధపరిచి మహింపరిచాడు, ఇవన్నీ చెప్పి He then says, saints, if we know all of this, అప్పుడు ఆయన అన్నాడు, ఇవన్నీ మనము తెలుసుకుంటే what shall we then say to these things? ఇట్లుండగా ఏమందుము. If God be for us, దేవుడు మన పక్షమునుండగా who can be against us? చెప్పగలరా? దేవుడు మన పక్షానుండగా, దేవుడు మన పక్షానుండగా మనకు విరోధి ఎవడు? If God is saying all of this about us, ఈ కార్యాలన్నీ ఎవరి కోసమే చెప్పలేదు, ఆయన నీ కోసము నా కోసమే చెప్పాడు. what can Satan say? ఇప్పుడు దయ్యమతి ఏం చెప్పగలడు? What can Satan bring? అపవాది ఏం తేగలడు? Brother, he is already too late. ఓ సహోదరుడా, ఇప్పటికే ఆడికి టైం అయిపోయింది. ఇప్పటికే అపవాదికి సమయం అయిపోయింది. If he wanted a chance, వాడికి ఏదైనా అవకాశం కావాలంటే he should have been there at Genesis chapter 1. వాడు తిరిగి ఆదికాండం 1వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోవాలా. But he was not there. వాడు వెళ్ళలేడు, వాడు లేడు అక్కడ. If he wanted a hope, వాడికి ఏమైనా ఆధారం కావాలంటే he should have been there before the foundation of the world. నీలో ఏ తప్పు కనుగొనాలన్నా, నీలో ఏ పాపము దొరకాలన్నా, నీలో ఏ తప్పుడు కార్యాలు వెతకాలన్నా ఆదికాండం 1వ అధ్యాయంలోకి వెళ్ళాలి. కానీ ఆదికాండం 1వ అధ్యాయంలో నువ్వు నేను ఉన్నాను కానీ వాడు లేడు. But he was not there. నువ్వు నేను ఉన్నావా? లేడు. If God be for us, దేవుడు మన పక్షానుండగా who can be against us? ఎవడు మనకు విరోధి? My sister, God is for you. దేవుడు నీ కోసమే ఉన్నాడు. Brother, God is for you. సహోదరుడా, దేవుడు నీతోనే ఉన్నాడు. Little children, God is for you. చిన్న పిల్లలారా, దేవుడు మీ పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. Enemy can do nothing. అపవాది ఏమీ చేయలేడు. He was already defeated. ఆయన ఆజ్ఞలేనిది అపవాది రాలేడు. Let's talk about seed evidence. ప్రతిరోజు నీవు I am బీజం యొక్క looking at the evidence. రుజువు కోసం మాట్లాడు. I am looking at the evidence. నాకు నా బీజములు వచ్చిన ఆధారాలు నాకున్నాయి. There are real నా రుజువులు నాకున్నాయి. నేను దేవుని కుమారుని, నేను దేవుని కుమార్తెను. Hallelujah. సమస్త ఆధారాలు నీకున్నాయి. ఎన్నడు ఏడవద్దు, Amen. దుఃఖపడవద్దు. It's not finished. ఇంకా సమాప్తం అవ్వలేదు. He that spared not his own son. 32వ వచనంలో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు. You know, brother, this gets to me. ఈ మాట నా గుండెలు ముక్కలైపోయింది. Because I'm thinking I was in his mind. నేను అనుకున్నాను, నేను దేవుడి మనసులో ఉన్నాను అనుకున్నా. And he knew the mistakes I would make. అయితే చేసిన తప్పులు, చేయబోయే తప్పులు, And he said, రాబోయే పొరపాట్లు, don't worry. ఇవన్నిటి బట్టి నువ్వు ఏడవద్దు. I am going to come down as the perfect sacrifice. ఆయన నాడు ఒక పరిపూర్ణమైనటువంటి I will die on Calvary for you. కల్వరిలో నీ కోసమే కల్వరి ఎక్కబోతున్నాను. He that spared not his own son. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతి అని దేవుడు మనకున్నాడు. But delivered him up for us all. మనందరి కొరకు ఆయనను
was not forced. దేవుడు బలవంతం చేస్తే రాలేదు ఆయన. He willingly came down for you. ఇష్టపూర్వకంగానే ప్రాణము త్యాగం చేయడానికి వచ్చాడు. Knowing that the price of your sins was too much for you to pay by yourself. మీరు చేసిన పాపమునకు వెలకట్టాలంటే మీ జీవితాలే సరిపోవని యోగ్యమైన జీవితాన్ని, విలువైన జీవితాన్ని ప్రాణ త్యాగం చేయడానికి వచ్చాడు ఆయన. So as they nailed him on the cross, ఆయనను మేకులతో సిలువ ఎక్కించినప్పుడు the price was paid. వెల చెల్లించబడింది, పూర్తి వెల కట్టబడింది. హల్లెలూయా. He that spared not his own son, తన కుమారుని ఇచ్చుటకు కూడా వెనుకాడలేని దేవుడు, but delivered him up for us all. మనందరి నిమిత్తం ఆయనను అప్పగించాడు. Listen, వినండి, listen. వినండి. How then shall he not with him also freely give us all things? ఆయనతో అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? He did not die on Calvary so that you can live a miserable life. సిలువలో ఆయన ప్రాణత్యాగం చేసింది దుర్బలమైన జీవితాన్ని నువ్వు బతకాలని కాదు. He did not die on Calvary so that your life would be just misery upon misery. దౌర్భాగ్య స్థితిలోకి దినదినము దిగజారిపోవాలని దేవుడు సిలువ కొయ్యకు వేలాడలేదు. In him we have access to all things freely. ఆయనలో మనము అన్నిటినీ పొందుకొనుటకు స్వాతంత్రం ఇచ్చాడు. In him healing is available freely. ఆయనలో నీ స్వస్థత ఉచితంగా అనుగ్రహించబడింది. Salvation is available freely. ఆయనలో ఆయన వలన ఉచితంగా రక్షణ అనుగ్రహించబడింది. The Holy Ghost is available. ఆయన వలన పరిశుద్ధాత్మ ఉచితంగా అనుగ్రహించబడ్డాడు. All things are available freely. మన నిమిత్తము సిలువలో పెట్టి అన్నిటినీ ఉచితంగా ఇచ్చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. Without money, without price. వేల లేదు, రుసుము లేకుండా ఉచితంగా నిన్ను స్వస్థపరిచాడు, నీకు రక్షణ ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు. Don't let Satan ever steal your victory. ఏ దయ్యము నీ ఆనందాన్ని దొంగలించడానికి వీలేదు. If he comes, remind him. వాడు వస్తే గుర్తు చేయడానికి, Remind him. గుర్తు చేయడానికి, Remind him. గుర్తు చేయడానికి, Remind him. గుర్తు చేయడానికి. I was in the mind of God నేను దేవుని మనసులో ఉన్నాను from the beginning. అనాది కాలము నుండి. I cannot be lost. నేను నశించిపోను, I cannot be taken. నేను దొంగిలించబడను. You can do whatever you like. ఏమి చెయ్యాలంటే అది చేసుకో. దేవుని నుండి నన్ను అపహరింపవాడు లేడు. ఏది నన్ను దేవుని నుండి అపహరింపలేడు. Shall we rise to our feet? లేచి నిలబడదా. Amen, amen. క్రీస్తు ప్రేమ నుండి ఏది నిన్ను ఎడబాటు చేయలేదు. దేవుని హస్తములో నుండి ఎవడు నిన్ను అపహరింపలేడు. హల్లెలూయా. త్వరగా లేవాలి. లేచందరూ నిలబడి కళ్ళు మూసుకోనండి. ఎంత గొప్ప దేవుడు, ఎంత బలమైన దేవుడు, ఎంత సామాన్యంగా మాట్లాడాడు. నిలబడిన వాడు నరమాత్రుడే, అనువాదించిన వాడు నరమాత్రుడే, కానీ బలవంతుడైన దేవుడు మన ముందు ప్రత్యక్షమయ్యాడు. బలమైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎన్ని విషయాలు మాట్లాడాడు. నీకు పక్షముగానే నిలబడ్డాడు. యుద్ధము నీది కాదు, పోరాటము నీది కాదు, గెలుపు నీది కాదు. గెలిపించేవాడు ఆయనే, యుద్ధము చేయువాడు ఆయనే, పోరాడేవాడు ఆయనే. ఈరోజు యెహోషువ వలె చెప్పండి. ఆ దూతను అడిగాడు, నువ్వు మా పక్షాన ఉన్నావా, వారి పక్షాన ఉన్నావా? అప్పుడు దూత అన్నాడు, నేను నీ పక్షానే ఉన్నాను, భయపడకము, ముందుకు సాగిపో. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, క్రీస్తు ప్రేమ నుండి ఎవడు నేను అపహరింపలేడు. ఎందుకంటే నా వంటి నీచుని, నీ వంటి నీచురాలని, నీ వంటి పాపిని, నా వంటి పాపిని ఆత్మహత్య చేసుకున్నాము, ప్రాణము తీసుకుందాం అనుకున్నాడు. ఇమ్మానుయేలు రక్తం అనే పాట రాశాడు. తుఫాను ఎదురు పడితేనే గాని దేవుడితో బంధాన్ని కలుపుకోలేకపోయాడు. ఒక
రాశాడు. ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన సమయము. ఆయన అమూల్య రక్తము సిలువ కొయ్యకు వేలాడినప్పుడు కార్చిన ప్రతి రక్తము పొంది అది నీకు స్వస్థతనిచ్చింది, నీకు విడుదలిచ్చింది, నీకు ఆరోగ్యం ఇచ్చింది, అన్నిటి నుండి నీకు సమస్తము నుండి విడిపించింది. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నావు నువ్వు. చేతులెత్తి దేవుని స్తుతించు. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను దీవించు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఆ మహా గొప్ప బలను పరిచి ఎవరైనా ప్రార్థన చేయించుకుంటారంటే ఆయన పిలవమన్నారు. ఆ సిస్టర్ని కూడా ఫోటోలో చూపించారు. ఆయన మనసులో ఓకే. ఆ మహా గొప్ప దేవుడు సొలొమోను యొక్క బలను పరిచినట్లుగా ఈ రాత్రి తన బలను పరిచి ఓ మనకి మంచి జీవులు, మహా గొప్ప ఆహారమును మనకి ఆయన జుర్రింపచేశాడు. కొండ తేనెను, ఓ నిజముగా ఆ పాత ఆ గోధుమలను, ఆ పాత పంటను మనకు అనుగ్రహించున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. భయపడొద్దు, ఆదిలో వాడు లేడు. ఆదిలో దేవుడున్నాడు, మనమున్నాము. హల్లెలూయా. దేవుని యొక్క నిత్య తలంపులు, ఎస్ దేవుని యొక్క విత్తనము కోసము, ఆయన విత్తనము కోసం, బీజము కోసము నిత్య తలంపులు కలిగి ఉన్నాడు ఆయన. ఓ హల్లెలూయా. ఎస్ అది నువ్వు కాదది, నీ లోపట ఉన్న బీజము. ఎంతమంది మీ హృదయాలు దేవునికి సమర్పించుకుంటారు? మరి దైవజనుడు ప్రార్థన చేస్తానంటున్నారు. మరి పెరిసి సిస్టర్ ఎదురు రావాలి, మీకోసం ప్రార్థన చేస్తాడంటే ఆయన. ఇంకా ఎవరన్నా నేను విడిపించబడాలి, నేను అత్యంత అవసరతలో ఉన్నాను, దేవి నువ్వు ఎదర్రా బిడ్డ, రావులపాడు జ్యోతి రావచ్చు. ఆయన ప్రార్థన చేస్తా అన్నారు. ఆయన నేను చేయమనలేదు ఆయన్ని. ఎదర్రా నాన్న. ఇంకా ఎవరైనా ఏదైనా అత్యంత అవసరంతో ఉంటే, నీకు విడుదల కావాలంటే, నీకు విజయము కావాలంటే ముందుకు రా. కొద్ది వెనక్కుండండి, నేను ఆయనకు అవకాశం ఇస్తున్నా. ఇస్సా గారు ఎదర్రా. కొంచెం వెనక్కి, ఇంకా మీరు వెనక్కుండండి. ఎదరు రావాలి, ఎదరు రావాలి, ఎట్రా నాన్న, ఎట్రామ్మా. ఇంకా ఏదైనా అత్యంత అవసరం ఉంటే ఈ తిన ఎదరు రావచ్చు. ఫ్రంట్ ఇంకా ఖాళీ ఉంది, మీకోసం ప్రార్థన చేస్తారంట ఆయన. కొంచెం ముందుకి, కొంచెం ముందుకి. నువ్వు కూడా చేయించుకుంటావా? అమ్మా ఎదరికి వచ్చిన ఇటు రావాలి, ఈ పక్కకు రావాలి. సరే 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 సరే. ఇంకో మైక్ ఏది? రమేష్ సార్ పైకి రండి. దేవా అవకాశం నాకు దయచే ప్రభు అని అడుగు. ఓ నీ దాసుని యొక్క హస్తములు నా మీద ఉండాలని, నన్ను పేరు పెట్టి పిలవాలని ఓ హృదయంలో దేవుణ్ణి అడగండి. ఆయన చేయగలడు ప్రియులారా, ఆయన చేయగలడు. ఓ నేను దర్శిస్తున్నాడు దేవుడు.
ఓ నిన్ను చూస్తున్నాడు దేవుడు. ఓ నీ మొర ఆలకించాడు దేవుడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు సహోదరి. దేవుడు నిన్ను చూస్తున్నాడు సహోదరుడా. భయపడవద్దు, భయపడవద్దయ్యా. సారీ, యా, వాళ్ళు ప్రార్థన అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోమనండి. యా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, హల్లెలూయా. ఎంతో మధురమైన స్వరం, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా. ఆయన కృపను తలంచుకోండి. ఎంతో మధురమైన స్వరం, నా వంటి పాపిని, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని. కృపా 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 కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, స్వరం, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని, నా వంటి నీచుని. ఓ కృపా 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 కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని, నా వంటి పాపిని, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని,
నా వంటి నీచుని రక్షించెను. మరలా పాడదాం. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని, ఓ నా వంటి నీచుని. అందరూ కళ్ళు మూసుకుని చేతులెత్తి పాడదాం ప్రియులరా. నా వంటి పాపిని అడగండి, హృదయపూర్వకంగా చెప్పండి. నీచుని రక్షించెను. పాడదాం. నా వంటి పాపిని, ఓ నా వంటి నీచుని, ఓ నా వంటి పాపిని. అందరూ స్వరమెత్తి కళ్ళు మూసుకొని, మగవారు స్త్రీలు. నీచుని, ఓ నా వంటి పాపిని, ఓ నా వంటి నీచుని, ఓ నా వంటి పాపిని, ఓ నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 కృపా, నీ 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 కృపా. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని, ఓ నా వంటి పాపిని, ఓ నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని. కళ్ళు మూయాలి పిల్లలు, అల్లరి చేయొద్దు. రక్షించెను నా వంటి పాపిని. అవును దేవా, నా వంటి నీచుని, ఓ నా వంటి పాపిని, నా వంటి నీచుని, ఓ నా వంటి పాపిని టెంపోస్లో, ఓ నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని, ఓ నా వంటి నీచుని రక్షించెను, నా మనస్ఫూర్తిగా పాపమును ఒప్పుకోవడానికి సిగ్గుపడకుండా దేవుని ఆరాధన చేద్దాం. చుని రక్షించెను నా వంటి పాపిని, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి ప్రేమించెను, నా వంటి నీచుని చేరు. కృపా 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 కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా,
కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా ఇది నీ కృపా ఎంత అద్భుతమైన కృపా ఎంతో మధురమైన స్వరం ఓ ఎంత అద్భుతమైన కృపా ఎంతో మధుర నా వంటి పాపిని నా వంటి నీచుని ఓ నా వంటి పాపిని ఓ నా వంటి నీచుని అవును దేవా నా వంటి పాపిని ఓ నా వంటి నీచుని తండ్రి నా వంటి పాపిని ఓ నా వంటి నీచుని చెరో కృపా కృపా ఆయన కృప గొప్పది కృపా కేవలం ఆయన కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా ఎంతో మధురమైన స్వరం మానిటర్ ఎంత అద్భుతమైన కృపా ఎంతో మధురమైన స్వరం ఏకో ఓ నా వంటి పాపిని స్త్రీలందరూ స్వరం ఎత్తి పాడాలి నీచుని ఓ నా వంటి పాపిని ఓ నా వంటి నీచుని మరొకసారి అందరూ కళ్ళు మూసుకుని నా వంటి పాపిని థ్యాంక్ యూ లార్డ్ నా వంటి నీచుని దేవా నా వంటి పాపిని ఆయన ప్రేమ గొప్పది నీచుని రక్షించెను కృప